నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పోషకాహార తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా అంగన్వాడీ సిబ్బంది పనిచేయాలి. రాష్ట్రంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకలలాడాలన్న మంత్రి సీతక్క. పంట పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని అడిగిన రైతులపై రెచ్చిపోయిన ప్రభుత్వ వీఫ్. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆలేరు రైతులు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా సాయం చేస్తుంది. పల్లెకు పోదాం చలో కార్యక్రమంలో పాలడుగు పర్యటించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. తాటి చెట్టుపై నుండి జారిపడిన శ్రీనును పరామర్శించిన హోంమంత్రి. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న వంగలపూడి అనిత. పోషకాహార తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని, అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. 313 సెంటర్లు ఇంకా తెరుచుకోలేదని, చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదన్నారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని, వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకలలాడాలని మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగులు ఇస్తామని, మంచి గ్రేడింగ్స్ వచ్చే కేంద్రాలకు సిబ్బందికి జిల్లా అధికారులకు అవార్డ్స్ ఇస్తామని మంత్రి సీతక్క చెప్పారు. పంట పొలాలకు సాగునీళ్లు ఇవ్వమని అడిగిన రైతులపై రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేవని చెబుతున్నారుగా, ఎక్కడి నుండి ఇవ్వాలని ఎమ్మెల్యే ఆగ్రహంతో సమాధానం చెప్పారు. రాజకీయాలు వద్దు అన్న నీళ్లు ఇవ్వండి చాలు అంటూ రైతులు కోరగా దురుసుగా ప్రవర్తించి ఎమ్మెల్యే ఐఏపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దృష్టి పెట్టాలని ఆ వాగుల బ్రిడ్జిలు చాలా మంది పడిపోతున్నారు. మిగతాది ఊర్లో 20-25 చెరువులు నీళ్లు నింపడానికి అవకాశం ఒకసారి 5 చెరువులు, నాగాపురం మీ చెరువు, నాగాపురం కాసులుగ చెరువు, పాక పెంజెరువు, అయ్యవారి చెరువు, కొత్త చెరువు. ఈ చెరువును మనకు చౌదరిపల్లి ఇక్కడ నుంచి నారాయణపురం ఈ వాటర్ రాజకీయాల టైం వచ్చిన నేను మీరు మా ఎమ్మెల్యే గారు మా ఊరి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు. నీళ్ళ గురించి గతంలో నింపిందే టీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది. మీ ద్వారా మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం అన్న, మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం. కృతజ్ఞతగా మేము కావాలి కదన్నా, అన్ని ఒకే కావు కదా. మేము అడుగుతున్నాం, మాకు నీళ్ళు కావాలని అడుగుతున్నాం అన్న. ఇస్తే ఎక్కడ నుంచి మీటింగ్లలో నీళ్ళు రావు, నీళ్ళు మా ఊరు కూడా చెరువులు నింపమని అడుగుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వం సహాయం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పల్లెకు పోదాం చలో కార్యక్రమంలో భాగంగా గుంటూరు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయిస్తోందని, కొత్త రైల్వే లైన్లకు, జాతీయ రహదారులు, అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ హైవే రహదారులకు అనుమతి ఇస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని, పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి విషయం ఒకటే, అన్ని రాజకీయ పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి అని భావిస్తాం. కానీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ. కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్న 6వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం మేము జరుపుకున్నటువంటి సందర్భంలో కేవలం పార్టీ వరకే పరిమితం అవుతూ ఈ విషయాలు చర్చించుకోవటం కాకుండా
సేవ అనేటువంటి భావనతోటి మనం గ్రామాలకి వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మమేకం అవుతూ మనం పార్టీ చేసినటువంటి విషయాలు కూడా వారికి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ పార్టీ గురించి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లు గ్రామంలో 2 నెలల క్రితం తాటి చెట్టుపై నుండి జారిపడిన శ్రీనును హోంమంత్రి అనిత పరామర్శించారు. 2 నెలలుగా మంచానికి పరిమితమై శ్రీను ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి అనిత త్వరలోనే శ్రీనుకు ఆపరేషన్ చేస్తారని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు హోంమంత్రి అనిత. అక్కడ కూడా మాట్లాడదాం. రిపోర్ట్స్ అనేవి పట్టుకొని వస్తే యాక్చువల్గా స్పర్శ తెలియట్లేదంటే దానికి సంబంధించిన సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది, మళ్ళీ ఫిజియోథెరపీ అనేది చేస్తే వచ్చింది. సో కొన్ని ఇక్కడ న్యూరాలజిస్టులు ఉన్నారు, బెస్ట్ న్యూరాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేయండి. లేదు రాయవెల్లూరే తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక అదే బెస్ట్. అనంతపురం జిల్లాలో మంత్రి కొల్లు రవీందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్యానికి అందుబాటులో లేకుండా మద్యం ధరలు వైసీపీ ప్రభుత్వం అమాంతంగా పెంచి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని విమర్శించారు. సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది, దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. మరి అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా మొత్తం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు 2014-19లో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది. కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. 2019లో ఓట్లేసుకుని గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను, స్టార్ హోటల్స్గా పరిమితం చేస్తామని చెప్పారు. ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు. రేట్లు పెంచేశారు, సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ చూస్తే 5 లీటర్ల దగ్గర 5.5 లీటర్ల నుంచి 6 లీటర్ పెరిగింది తప్ప తగ్గల. అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పనికిరాని బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్లో అవైలబిలిటీ పెట్టారు. కేవలం కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లిక్కర్ ఇచ్చారు. మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వని కారణంగా ఆర్డర్స్ ఇవ్వని కారణంగా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ పెట్టి గవర్నమెంట్ షాప్స్లోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మిచ్చారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తన నియోజకవర్గంలోని లంబాడి తండాలో రేషన్ షాపుల వద్ద ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ లబ్ధిదారులతో కలిసి ఆయన నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనిక వర్గాల ప్రజలు ఏ రకమైన సన్న బియ్యంతో అన్నం తింటారో నిరుపేద ప్రజలు కూడా అదే విధమైన భోజనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు.
లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలతో జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడి యత్నించారు. దాంతో వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి బొల్లారం, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఓట్లు వేశామన్నారు. సుమారు 45 నియోజకవర్గాల్లో బంజారా ఓట్లు ఉన్నాయని, ఆయా అభ్యర్థులకు గెలుపు ఓటములు తప్ప సామాజిక వర్గ ఓట్లపై ఆధారపడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బంజారా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా ఆటో నుంచి 2 కాటన్ల బాక్సులో జిలిటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఆ 2 కాటన్ బాక్సులను మురికి కాలువలో పడేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు జిలిటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. బస్సు ప్రయాణికులు మాత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో 2 ఎకరాల భూమి వివాదంపై సారపాక టీఎన్టీయూసీ నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కారుపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అడ్డుకోబోయారు. ఈ ఘటనలో సీఐ గన్మెన్ రమేష్పై కూడా కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. తమపై దాడి చేసిన వారిపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జాయింట్ సర్వే పెట్టి సర్వే రిపోర్ట్ జాయింట్ సర్వే పెట్టారు. ఎవరు పిలిచారు? నోటీసు బోర్డులో పెట్టారు. ఎవరికి వచ్చారు? బయటకు వచ్చిందా? మా కాడికి వచ్చిందా? నోటీస్ ఇవ్వలేదు కదా. దీంట్లో క్లియర్ కట్ గా నోటీస్ ఉంది. ఇది హైకోర్టు తెలిస్తే మాట్లాడు, లేదంటే కూర్చుందా హైకోర్టు జడ్జిమెంట్. ఏదో కోటేశ్వరరావు గారు పిలిచి వచ్చి మాట్లాడితే నువ్వు ఏ కేసు అయినా పెట్టుకో, మాకేం భయం లేదు. నువ్వు పెడితే మేము పెట్టలేండి కేసు. మాకు కేసు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పోషకాహార తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా అంగన్వాడీ సిబ్బంది పనిచేయాలి. రాష్ట్రంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకలలాడాలన్న మంత్రి సీతక్క. పంట పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని అడిగిన రైతులపై రెచ్చిపోయిన ప్రభుత్వ వీఫ్. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆలేరు రైతులు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా సాయం చేస్తుంది. పల్లెకు పోదాం చలో కార్యక్రమంలో పాలడుగు పర్యటించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. తాటి చెట్టుపై నుండి జారిపడిన శ్రీను పరామర్శించిన హోంమంత్రి. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న వంగలపూడి అనిత.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.